రాజకీయ ఉద్దండులనే వణికించాడు. కానీ కన్న కొడుకు ముందు తలదించుకుంటున్నాడు. ఎందుకిలా? ఏ మాట కామాట నిజం ఒప్పుకోవాలి. బండి సంజయ్ గురించి, ఆయన సిద్ధాంతాల గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, విమర్శించొచ్చు. కానీ ఆయన రాజకీయ ప్రయాణం పడ్డ కష్టం చూస్తే ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే. ఆయన ఒక రియల్ ఫైటర్. రాజకీయ వారసత్వం లేదు, వేల కోట్ల ఆస్తిపాస్తులు లేవు, వెనకాల నడిపించే పెద్దల అండదండలు, మంది మార్బలం అసలే లేవు. ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఇల్లిల్లు తిరిగి పార్టీ కోసం పనిచేశాడు. 2005లో కార్పొరేటర్ గా ప్రస్థానం మొదలెట్టాడు. ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో ఎంపీగా గెలిచి, ఆపై 2024లో మరోసారి గెలిచి ఏకంగా కేంద్ర మంత్రిగా ఎదిగాడు. ఒకానొక దశలో బండి సంజయ్ దూకుడు చూస్తే తెలంగాణలో సింగిల్ హ్యాండ్ తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కనిపించాడు. ఈ ఎదుగుదల వెనుక ఎంతో చెమట, కష్టం, నిబద్ధత ఉన్నాయి. కానీ ఒక్క అవినీతి మరక కూడా లేదు. ఇంత కష్టపడి పైకొచ్చిన ఆ నాయకుడు ఇప్పుడు తన పుత్రరత్నం చేస్తున్న పనులతో నలుగురిలో తలదించుకోవాల్సి వస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే బండి సంజయ్ ఇప్పుడు తన కొడుకు వ్యవహారాల ముందు నిస్సహాయంగా కనిపిస్తున్నాడు.